ఇది ఈరోజు నేను పెద్ద తిరుపతిలోని శిలాతోరణం గురించి చూపించాలనుకుంటున్నాను. ఇది ఒక అపూర్వమైన సహజ శిలాతోరణం. ఈ తోరణం 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైందని భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. ఈరోజు ప్రకృతి వైపరీత్యాలకు ఇంతకాలం ఎదుర్కొని ఇది నిలవగలిగింది. ఈ శిలాతోరణం స్వయంభూగా ఏర్పడిన రాతి తోరణం. శ్రీనివాసుడు తిరుమలలో వెలిసే ముందు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని భక్తుల నమ్మకం. భక్తుల దర్శనానికి ముందు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అదిగోండి, అదే శిలాతోరణం. ఈ శిలాతోరణంలోని శిలలు 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనవిగా భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా. ఇక్కడ ఒకవైపు శిలాతోరణంలో ఒక ప్రాంగణం వైపు శ్రీ మహావిష్ణువు దశావతారాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. మత్స్యావతారం, ఇక్కడ ఒక వినాయకుడు విగ్రహం ఉంది. దాని తర్వాత మహావిష్ణువు యొక్క దశావతారాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు మనకి భక్తులకు దర్శనం ఇస్తాయి. ఈ దశావతారాలు ధర్మరక్షణకు భగవంతుడు అవతరించిన రూపాలను గుర్తు చేస్తాయి. చూశారు కదా, ఇవే దశావతారాలు. ఇక్కడ నుంచి యోగ నరసింహస్వామి విగ్రహం, మహావిష్ణు విగ్రహం, చిన్న కృష్ణుడు, బ్రహ్మ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉంటే దారిలో శిలాతోరణం ఒకవైపు, దివ్య దశావతారాల దర్శనం ఒకవైపు అయితే, ఇంకోవైపు పచ్చని కొండలు, స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్ద వాతావరణంతో ప్రకృతి స్వయంగా ఆస్వాదిస్తున్న పవిత్ర స్థలం ఇదే శిలాతోరణం. ఇంకా ఈ శిలాతోరణంలో మనం చూడవలసింది చక్రతీర్థం. ఈ చక్రతీర్థంలో కూడా నిజంగా ప్రకృతి ఇచ్చిన ఒక వరం అండి మనకి. ఈ స్వచ్ఛమైన గాలి, పచ్చని కొండలు, ఇక్కడే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. శిలాతోరణం చూస్తూ కిందకి మెట్లు దిగుతూ ఉంటే అక్కడ చక్రతీర్థం గురించి ఇక్కడ చూసారా కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇలా మన శిలాతోరణం వైపు చూస్తూ కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. అక్కడ రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు. అవి నిజమైన రుద్రాక్షలో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చక్రతీర్థం, ఇదేనండి చక్రతీర్థం. పూర్వకాలంలో ఒక రాక్షసుడి బారి నుండి రక్షించమని వెంకటేశ్వర స్వామిని వేడగా వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరించారని ఒక కథ ఉంది. ఇలాంటి వీడియోలు మరీ చూడాలని